ఈ ప్రపంచంలో మొదలు సత్వకణాలు, రజోకణాలు, తమో కణాలు ఉన్నాయి. వీటికి ఉత్పత్తి లేదు, ప్రారంభం లేదు. ఇవి సత్వకణాలు, రజోకణాలు, తమో కణాలు కలిసి ఈ కనిపించే జగత్తుగా మారడాన్నే సృష్టి అంటారు. అంటే ఉత్పత్తి అవుతుంది. ఈ సత్వకణాలు, రజోకణాలు, తమో కణాలు అన్నీ విడివిడిగా ఉంటాయి. కానీ సత్వకణాల్లో జీవాత్మలు ఉంటాయి. అంటే ప్రతి సత్వకణంలో జీవాత్మ ఉండదు. కొన్ని సత్వకణాల్లో జీవాత్మలు ఉంటాయి. జీవాత్మలు ఉన్న సత్వకణాల నుంచి పరిణామము ఎలా జరుగుతుందంటే